హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యోబుని ఎందుకు శోధించాడు, ఎలా నిలబడ్డాడు? ఇవాళ ప్రతి చిన్నదానికి మనకి యోబులా శ్రమ పడుతున్నాను అనుకుంటుంటాం. యోబుకు వచ్చిన శ్రమల్లో రవ్వంత వచ్చినా మనం తట్టుకోలేము. ఏంటండి, యోబు అంత గట్టిగా పట్టుకున్నాడు ప్రభువుని. దేవుడు ఇడిచిపెట్టినట్టే ఇడిచిపెట్టాడేమో, కానీ దేవుని కనుదృష్టి మాత్రం యోబు మీదే ఉంది. నువ్వు తట్టుకోలేనంత ఎక్కువ దేవుడు నిన్ను శోధించేవాడు కాదండి. ఇంకెప్పటికీ విడుదల లేదా అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చాప్టర్ క్లోజ్ చేశాడు. సడన్గా కనబడ్డాడు. నేను చూస్తున్నానయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నేను కూర్చుంటున్నా, నేను లేచుతా, నేను పడక, నా నడక, నా పడక నీకు తెలుసు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు తెలుసు, లేమిలో ఉన్నప్పుడు దేవుడికి తెలుసు. కొండ మీద ఉన్న దేవునికి తెలుసు, లోయలో ఉన్న దేవునికి తెలుసు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అంత మట్టుకే మన స్థితి మనం తెలుసుకునేట్టుగా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు కావాలంటే. యోబు ఒక యాజకుడు అయిపోయాడు ఇక్కడ. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏంటి ప్రభా నువ్వు చెప్పేది? నా సంగతి ఏంటి? అప్పటికేం నిన్ను ఆశీర్వదిస్తాను ప్రార్థన చేయమన్నాడా? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. అసలు మన నా సంగతో నాకు ఇంతేనా నా బతుకు అనలేదు. ప్రార్థన చేస్తుంటే, అవతల వాళ్ళ అవసరతల కోసం ప్రార్థన చేస్తుంటే నీ అవసరతలు దేవుడు తీరుస్తాడన్నది మీకు తెలుసా? నాకు తెలుసా అండి, నాకు తెలుసు. నా కోసం నేను ఎప్పుడు అడుక్కోను దేవుని, ఏది అడగలేదు ఇంతవరకు నాకు తెలిసి. నాకు అది ఇది అని ఎప్పుడు అడగల. సేవ కోసం అడుగుతా, మనుషుల కోసం అడుగుతా. కానీ దేవుడు కృప, దేవుడు ఇతరుల కోసం ప్రార్థన చేస్తుండగానే మన ఆకలి కూడా దేవుడు, మన అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. యోబు కోసం ప్రార్థన చేయగా చూడండి, చివరిగా వచనం ముగిద్దాం. 10వ వచనం చదవండి, 42. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఇతనికి ఆశీర్వాదం. ఇతను అడగలేదు ఇతని కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబుకు దేవుడు తన క్షేమస్థితిని మరలా దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి, హల్లెలూయా, పూర్వకాలములో ఉన్నట్టుంటే మేలు అనుకున్నాడే కానీ పూర్వకాలానికంటే 2 అంతలు ఎక్కువగా నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుని ప్రణాళికలు ఉందన్న సంగతి ఎరగలేకపోయాడేమో. కొంచెం రోజులు నిన్ను ఎడబాస్తాడు దేవుడు. ఎందుకంటే దాని కొరత నీవు ఎరిగినప్పుడు మరింత దగ్గరగా నీవు హత్తుకోవటానికి 2 అంతల దీవెన యోబు పొందాడు. మీరు మొదటి అధ్యాయం మొదటి వచనం, చివరి అధ్యాయంలో ఉన్న వచనాలు చదివితే డబుల్ ఆశీర్వాదాలు. 500 ఉన్నవి 1000 అయినాయి, 1000 ఉన్నాయి, 2000 అయినాయి. 10 మంది పిల్లలు, 20 మంది పిల్లలు అవలా. అదేంటి? 10 మంది పిల్లలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మరొక 10 మందిని దేవుడు ఇచ్చాడు. మరి గొర్రెలు మేకలు పరలోకంలో ఉండవు కాబట్టి ఇక్కడ ఇచ్చేశాడు. డబుల్ ఆశీర్వాదం 2 భార్యలు ఇచ్చాడా? ఓహో, 2 భార్యలు ఏంటంటే దావీదుకు లేరా అని కొందరు అంటారంట. డబుల్ ఆశీర్వాదాన్ని మరి కొందరు అంటారంట. అదే భార్య అండి. భార్యను విడవకూడదు మరణము వరకు. మరణిస్తే అది వేరే సంగతి, వివాహ బంధం తెగిపోయింది, కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒంటరి ఉండటం మంచిదన్నాడు. కానీ భార్య బతికుండగా మరొకతను చేసుకునేవాడు కరెక్ట్ కాదు. యోబు భార్య ఆమె అమ్మగారింటికి వెళ్ళి వచ్చేసింది అనుకుంటా, మరి లేకపోతే పక్కనే ఉందో అక్కడ మూలుక్కుంటా. నోరు మొయ్యి అన్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. దేవుని దగ్గర నుంచి మేలేనా కీడు అనుభవించొద్దా? పల్లకిల్లో తిరిగినంతసేపు తిరిగావు, ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు కష్టం వస్తే ఏడుస్తావే అని ఒక గద్దింపిస్తే మాట్లాడలే యోబు భార్య. మీలా కాదమ్మా, మాట్లాడలేదు. ఇంకా అమ్మో, మా ఆయన విశ్వాసానికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు ఇంత భోగం అనుభవించాను, ఇంత ఆనందం పొందాను అని నోరు మూసేసింది. మరి తట్టుకోలేక
మరి ఎక్కడుందో తెలియదు, మధ్య సైలెంట్గా ఉంది, కానీ ఖచ్చితంగా అదే భార్యకు దేవుడు మళ్ళీ 10 మంది బిడ్డలు ఇచ్చాడు. ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నది రీస్టార్ట్ చేస్తాడట. ఈరోజు ఎక్కడున్నారు మీరు? దేవుడు తోడై ఉన్న దినములలో ఉన్నట్టున్నారా? దేవుడు విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నారా? అసలు దేవుడు తోడు ఆశీర్వాదాలంటే ఏంటో కూడా ఎరగని ఒక అన్యులుగా దేవుని పరిధిలో బయట ఉన్న స్థితిలో ఉన్నారా? శోధించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారా? రెండంతల దీవెన కొరకు సిద్ధపడుతున్నారా? లేచి నిలబడండి, పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కాపుదల లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నీవు తోడుండకపోతే మేమేమీ సాధించలేమయ్యా. నీ వెలుగులో నడవకపోతే మా బ్రతుకు చీకటి గాఢాంధకారములో ముగిస్తుందయ్యా. భయంకరమైన దినాల్లో నేను, నా ఇంటి వారు నిన్నే సేవించుటకు, నా బిడ్డలందరూ రక్షించబడుటకు, వారందరూ దీవించబడుటకు సహాయం చేయి. ఆ దేవుడు నాకు తోడైనప్పుడు నేతిలో నా కాలు వేసినట్టు ఉందన్నట్టు మేము చేయనిదంతా సఫలపడటానికి సహాయం చేయ. ఎంతో కాపుదల మాకు ఇచ్చినందుకు, ఇంతవరకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. అది పోగొట్టుకోకుండా సహాయం చేయనా. మా ఆలోచనలు ఎరిగిన దేవా, మా ఆలోచనలు సరిచేసుకుంటకు సహాయం ఇచ్చా. మా మార్గాలు ఎరిగిన దేవా, నీ మార్గంలో నడిచే కృపలు మాకు దయచేయి. బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా దీవించబడడానికి, మనుషులు మమ్మల్ని చూసి వెక్కిరించే బతుకులు కాక, మమ్మల్ని చూసి మా దేవుడు గొప్పవాడని ఆశ్చర్యపడేటట్టు బ్రతకడానికి, మా ఆఫీసుల్లో, మా కాలేజెస్లో, మేము చదువుకుంటున్న స్థలాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, మేమున్న హాస్టల్స్లో, ఈ లోకంలోనైనా మేము నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయ. నీ నామానికి సిగ్గు తెచ్చేవారిగా ఉండకుండా సహాయం చేయ. మా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు దీవిస్తే అది అన్నిటికన్నిటికీ దీవెనే కదా. దీవించబడిన వారిగా, దీవించబడిన కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.